బ్రేకింగ్ న్యూస్ సుమారు 30 మంది విద్యార్థులను ఆలస్యంగా వచ్చారు అనే కారణంతో స్కూల్ టీచర్ చితక్కొట్టేశాడు. కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్లుగా కొట్టడంతో 30 మంది విద్యార్థులకు ఒంటిపై వాతలు తేలాయి. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో నేను మీకు చెప్తున్నాను. సిద్దిపేట జిల్లా దుద్దెడ గురుకుల స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్టడీ అవర్ నిర్వహించారు. స్టడీ అవర్కు 30 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చారు అని, టీచర్ వాతలు వచ్చేలా కొట్టాడు అని విద్యార్థులు ఫిర్యాదు చేస్తున్నారు. 19 మంది విద్యార్థులకైతే తీవ్రంగా గాయాలున్నట్టుగా తెలుస్తోంది. ఒంటిపై ఇష్టానుసారంగా చేతుల పైన, వీపు పైన, వెనుక, కాళ్లపైన బెత్తం పుచ్చుకొని విపరీతంగా కొట్టడంతో వాళ్లకు వాతలు తేలాయి, దద్దుర్లు వచ్చాయని చెప్తున్నారు. ఈ ఉదయం ఒక ప్రత్యేక స్టడీ అవర్ను నిర్వహించారు. ఆ స్టడీ అవర్కు కొంతమంది విద్యార్థులు ఇంటర్ 10th స్టూడెంట్స్ లేటుగా వచ్చారు. దీంతో ఆ స్టూడెంట్స్ను కర్రతో చితకబాదాడు ఫిజికల్ డైరెక్టర్ వాసు. ఒళ్లంతా వాతలు రావడంతో క్లాస్లో కూర్చోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలుస్తోంది. ఆ విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ కొందరినైతే సిద్దిపేటలోని హాస్పిటల్ కూడా తరలించాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్ వాసు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫిజికల్ డైరెక్టర్ను సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మా ప్రతినిధి మహేష్ కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. విద్యార్థులు ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. నిన్న హాస్పిటల్ సురుకుపోయిన టైం కొంతమంది విద్యార్థులకు హాస్పిటల్కు తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత దారుణంగా కొట్టాడు ఫిజికల్ డైరెక్టర్ వాసు అని చెప్తున్నారు. అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మహేష్, ఈ ఘటన గురించి స్కూల్ టీచర్లు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఫిజికల్ డైరెక్టర్ వాసు ఎక్కడున్నాడు? అసలు విద్యార్థులు ఎక్కడెక్కడ వాళ్ళకి దెబ్బలు తగిలాయి? మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నిన్నటి రోజు జరిగినటువంటి ఒక సిద్దిపేట జిల్లాలోని దుద్దెట గ్రామ శివార్లో ఉన్నటువంటి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ సంబంధించిన స్కూల్లో ప్రస్తుతం ఇక్కడ 10th ఇటు ఇంటర్మీడియట్ సంబంధించిన విద్యార్థులు ఉంటారు. వారికి సంబంధించి నిన్నటి రోజు లేట్ అవర్స్ వచ్చారని చెప్పి ఒక పీడీ అంటే సంబంధించిన వాసు విపరీతంగా ఒక 30 మందిని విద్యార్థులను చితకబాదినట్టు తెలిసింది. ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ అంటే తల్లిదండ్రుల పక్షాన బయటకు వచ్చిన పరిస్థితి మనం చూసాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ FDC చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి ఇప్పటికే పిల్లలను పరామర్శించి ఒక వివరాలను కూడా తెలుసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో ఉన్నాం. విద్యార్థులను అడిగి తెలుసుకుని చెప్పండి, అంటే ఏం జరిగింది అసలు నిన్న? నిన్న 5కి మార్నింగ్ లేవాలి, మాకు 6కి స్టడీ అవర్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ కాబట్టి మాకు స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు. అయితే 5కి లేవాలి కాబట్టి 5:45 స్పాట్ టు 6 అట్లా ఆయన వాచ్మెన్ లేపిండి మమ్మల్ని. లేపేసరికి ఏమైంది, మాకు లేట్ అయింది. స్నానం లేట్ అయింది. అప్పటికే మా డ్యూటీ సార్ ఉంటారు, సార్ వచ్చి రూమ్లో ఉన్నారు. అప్పటికి మా పీడీ సార్ కూడా డ్యూటీలోనే ఉన్నారు. మేము వెనక స్నానాలు చేస్తున్నాం. అయితే ఇంకా సార్ వచ్చి లోపడ్డారు, మీరు ఇంకా క్లాస్కి వెళ్ళిరా అని సార్ వచ్చి వెనక అందరిని నిలబెట్టి మేము మమ్మల్ని ఇంటర్మీడియట్ వాళ్ళని 10th వాళ్ళని ఒంగోబెట్టి కర్రతోటి కొట్టింది వెనకాల. మీరు చెప్పండి, అంటే నిన్న ఎన్ని గంటల సమయంలో జరిగింది ఈ విషయం? 6:30 to 7 మిడిల్. 6:30 to 7 మిడిల్లో సార్ ఏమన్నాడు, తొందర వస్తే ఏం పనిష్మెంట్ లైట్ కొడతాను చెప్పిండు. ఇక 6 కొంచెం లేట్ అయితే ఇంకా గట్టి కొడతాను చెప్పి కొంచెం గట్టి కొడుతుంది. అంటే ఎట్లా ఉంది మీ యొక్క తోటి ఫ్రెండ్స్ పరిస్థితి, ఎలా ఉంది అనుకోవచ్చు? దెబ్బలు అయితే బాగానే నాకినాయి. అందరు లైన్లో బట్టి వరుస బట్టి కొట్టుకొచ్చిండు. అందులో కొంతమంది చేతులు అడ్డం పెట్టడం వల్ల చేతులకి వెనకాల కొంతమంది బాగానే నాకినాయి. అంటే ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఏం చెప్తున్నారు మీతో? ఈ విషయంలో బయటికి చెప్పొద్దు అని చెప్పి మీతో ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇచ్చారా? మాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేదు, కానీ మేము వచ్చిన వాళ్ళకు మేము జరిగింది చెప్తున్నాము. వాళ్ళు కూడా మాకు ఇట్లా చెప్పని అట్లా ఏమంటే ఏం చెప్పలేదు. ఎందుకంటే మేము ఇంటర్ వాళ్ళం కదా, మేము ఉన్నా కానీ చెప్పేస్తాము. అంటే మీకేడ దెబ్బలు తాకినాయి, ఎట్లా ఉంది మీ పరిస్థితి? నొప్పి ఇప్పుడు ఎట్లా ఉంది? తక్కువ ఉంది ఇప్పుడు.
ఇది పరిస్థితి రోహిత్. ఇక్కడ చూస్తుంటే పిల్లలు చెప్పడానికి వెనుక పడే పరిస్థితి, ఎందుకంటే ఒక టీచర్లు మళ్ళీ పోయిన తర్వాత అనే పరిస్థితి ఉంటుంది కాబట్టి స్థానికంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వెంటనే తెలుసుకొని ఒక పిల్లల పరిస్థితి ఇటువంటి జరగద్దు, ఇంతకుముందు కూడా జరిగితే కూడా మాకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చాలా వారికి సూచనలు కూడా చేసిన పరిస్థితి, కానీ ఇప్పుడు ఇటువంటి ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారని చెప్పి ఉపాధ్యాయుల పైన కూడా చెప్పిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ దాడిని, ఎట్లా చూస్తారు మీరు? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఈ కొండపాక రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఇది. దాదాపు 30 మంది దాదాపు ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదువుకునేటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసినటువంటి వాసు అనే వ్యక్తి విపరీతంగా కొట్టడం వల్ల పిల్లలు భయానక వాతావరణంలో బతుకుతా ఉన్నారు. దాదాపు 100కి సిద్ధి మీదకి నుండి వివిధ గ్రామాల నుండి దాదాపు 100 కిలోమీటర్ల నుంచి తెలంగాణ గవర్నమెంట్ ఎక్కడైతే రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ వచ్చిందో తల్లిదండ్రులను వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చి ఈ చదువుకోవడానికి వచ్చినటువంటి పిల్లల మీద రాక్షసుల మాదిరిగా దారుణంగా వాళ్ళని ఒక ఆప్యాయతతో ప్రేమతో పలకరించాల్సినటువంటి ప్రిన్సిపల్లు ఒక యముల మాదిరిగా తయారైపోయి వాళ్ళని చూస్తేనే భయపడే పరిస్థితి ఇలా స్టూడెంట్స్ లో కనిపిస్తూ ఉంది. ఇక్కడ సరైనటువంటి వసతులు లేవు. ఇక్కడ ఒక హాస్టల్ వసతిలో కానీ కనీసం స్నానం చేయడానికి బాత్రూమ్లు కూడా లేవు. మార్నింగ్ లేచి దాదాపు ఇందులో 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు స్నానం చేయాలన్నా కూడా, వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల ఆ సీరియల్ లైన్లో ఉండి కొంచెం లేట్ అయినా కూడా వెంటనే వచ్చి దారుణంగా లాఠీ దెబ్బలు, పోలీసులు లాఠీ తీసుకొని కొట్టినట్టుగా వీళ్ళు కూడా లాఠీ దెబ్బలు, అంటే స్కూల్లో కలం బట్టి చెప్పాల్సినటువంటి టీచర్లు లాఠీ బట్టి ఎడ్యుకేషన్ చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అటు ప్రవీణ్ కుమార్ గారు, ఇటు మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా బృందం అంతా కూడా మా ఈ విద్యార్థి విభాగం కానీ చాలామంది మేము అన్ని స్కూల్ విజిట్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా 48 మంది 58 మంది చనిపోయి ఉన్నారు. ఇక్కడ ఫుడ్ పాయిజన్ అవుతాం. నిన్నగాక మొన్న ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు. సరైనటువంటి ఫుడ్ లేదు, సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి ఇప్పటి వరకు స్కూల్ డ్రెస్సులు లేవు, అకామిడేట్ వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దుప్పట్లు కానీ రగ్గులు కానీ లేవు, బుక్స్ సరిగా లేవు. అసలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలిపెట్టేసింది. గతంలో కేసీఆర్ గారు 208 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నటువంటి విధానాన్ని 1008 అంటే దాదాపు 800 స్కూళ్ళు పెంచి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలి, మాకు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ కావాలి అనేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన కేసీఆర్ గారు. ఇవాళ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకోవాలంటే మేము ఆ స్కూల్లో నేను బోను బిడ్డో ఈ ప్రభుత్వ స్కూళ్ళకి అని చెప్పే పరిస్థితి, భయపడే పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులకి ఏముంటుంది, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, బాగా ఎడ్యుకేట్ కావాలి, మంచి ఫ్యూచర్ ఉండాలి, ఆ లక్ష్యంతో వాళ్ళని ఎంత ప్రేమ అన్నా కూడా రెసిడెన్షియల్ స్కూల్కి పంపించారు. అంటే నేరుగా ఇక్కడికి రాగానే పిల్లలు చెప్పడానికి కూడా వెనుకడికి వేస్తున్నారు. అంటే పిల్లలకు సంబంధించి ఉపాధ్యాయులు కావచ్చు, టీచర్లు కావచ్చు, దానికి సంబంధించి భయాందోళనకు గురి చేసే పరిస్థితి. రాబోయే రోజుల్లో ఎట్లా ముందుకెళ్తారు మీరు? మేము వాళ్ళ కలెక్టర్ గారితో మాట్లాడతాం. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ జోనల్ ఆఫీసర్ గారితో కూడా మాట్లాడినాం. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి ఈ పిల్లలతో ఒక పోలీస్ కంప్లైంట్ ఇప్పించి ఫస్ట్ వాడి మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేసి జైలు పంపించాలి. నెక్స్ట్ గవర్నమెంట్ వాడి మీద యాక్షన్ తీసుకొని వాడిని కంప్లీట్ సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి. ఇట్లా చేస్తే కానీ దాదాపు 1008 రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒక భయము, ఒక ప్రేమ, ఒక అనురాగము, ఒక అభ్యాయత రావాలనుకుంటే, వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా పనిచేయాలంటే ఇతని మీద వాసం మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెంటనే ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కలెక్టర్ కూడా ఇక్కడి నుంచి పంపించడం కాదు, ఇమ్మీడియట్ ఎఫ్ఐఆర్ చేసి జైలు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మరో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు ఉన్నారు, రెడ్డి ప్రభాకర్, చెప్పండి. అంటే ఇటువంటి దారుణమైన సంఘటన చూస్తుంటే అందరినీ కూడా కలిసి వేసిందని చెప్పండి. ఆ విషయంలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా మీరు ఏం చెప్తారు? నిన్న ఉదయం పిల్లలకి 5 గంటలు లేపే టీచరు ఉపాధ్యాయుడు వాసు గారు తన లేటుగా వచ్చి పిల్లలకి లేటుగా లేపి మీరు తొందరగా అయితే వచ్చిందని చెప్పేది ఉంది. కానీ కాకుండా లేటుగా వచ్చి పిల్లల్ని లేపి మీరు తొందరగా ఫాస్ట్గా రెడీ అయ్యి లోపలికి పోవాలని చెప్పేది ఇది దారుణం. కాకపోతే మీ తప్పు వల్ల ఈరోజు విద్యార్థులను బలి చేస్తున్నారు. వాసు గారు దయచేసి మేము చెప్తున్నాం, మీకేమైనా కోపం ఉంటే విద్యార్థులపైన చూపించకండి. మేము ఒకటే మిమ్మల్ని వేడుకునేది, ఎందుకంటే మీ పిల్లలుగా ఎట్లయితే చదివిస్తున్నారో అదేవిధంగా హాస్టల్లో ఉండే పిల్లలు కూడా అదే రకంగా చూసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు కోరుతా ఉన్నాం. మీరు
కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు 1025 పాఠశాలలు ఏర్పాటు చేస్తే అందులో మీరు కనీసమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫుడ్ పాయిజన్ వల్ల దాదాపు 58 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. నిన్న మొన్న కరీంనగర్లో చర్మన్ హై స్కూల్లో కూడా ఫుడ్ పాయిజన్ తోటి 30 మంది పిల్లలు దాదాపున హాస్పిటల్ బారిన పడుతూ ఉన్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు హాస్టల్లో కార్పొరేట్ స్కూళ్ళలో ఏ విధంగా చదువుండే అదేవిధంగా గవర్నమెంట్ హాస్టల్లో కూడా అదేవిధంగా చదువును అభ్యసించేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విద్యార్థి కూడా హాస్టల్కి పోవాలంటే భయభ్రాంతులకు చాలా గురవుతున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా నేను నా బిడ్డను కానీ నేను హాస్టల్లకు తోలి అని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. దయచేసి దీనిపైన మీరు గవర్నమెంట్ తక్షణమే స్పందించాలి. లేకపోతే స్పందించని యెడల విద్యార్థి సంఘాలతో కలిసి తల్లిదండ్రులతో కలిసి మేము తీవ్రంగా మేము రోహిత్ ఇక్కడ పరిస్థితి ఎందుకంటే ఈ యొక్క విద్యార్థి తల్లిదండ్రుల యొక్క సమాచారం మేరకే బయటకు వచ్చింది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ విద్యార్థి సంఘం నాయకులు అదేవిధంగా మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఇక్కడికి పిల్లల దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ పరిసరాలు చూస్తుంటే అన్ని కూడా ఘోరంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. విద్యార్థులు కూడా ఇది చెప్పడానికి మోమాట పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు కానీ టీచర్లు కానీ ఏమైనా అనే పరిస్థితి కాబట్టి మౌనంగా ఉంటున్నారు తప్ప ఇటువంటి పరిస్థితి చూస్తుంటే ఒక 30 మందిని ఒక ఘోరంగా కొట్టడాన్ని పీడీ వాసును వెంటనే తక్షణమే ఆయనపై కేసు పెట్టి ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘం నాయకులుగా కోరుకోవడం జరుగుతుంది. రోహిత్ రైట్ మహేష్, సిద్దిపేట జిల్లా దువ్వెడ గురుకుల స్కూల్లో స్టడీ అవర్స్కు ఆలస్యంగా వచ్చారంటూ 30 మంది విద్యార్థులపై పీడీ వాసు దారుణంగా కర్రతో కొట్టిన ఘటనపై ఇటు రాజకీయ నాయకులు అటు విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి స్టూడెంట్స్ ఏం మాట్లాడారో చూద్దాం. వాయిస్ ఉన్నది ఇప్పుడు నేను వీడియోలో చూసిన నేను అదే పిల్లలతో ఇప్పుడు ఏదో మామూలుగా కొట్టిండని చెప్పి కొట్టిండు కానీ మామూలుగా కొట్టిండంటే మేనేజ్ చేసినంటే నిజంగా వెజిటేబుల్ సహకరించుకుంటూ అవుతుంది. ఇప్పుడు మీరు ఆ బాత్రూమ్ అవి ఇవి చూస్తే వాస్తవానికి అసలు చెప్పాలంటే 5కి లేపాలన్నా వాచ్మెన్ 5:40కి లేపిండు. 5:40కి లేపితే ఇక 20 మినిట్స్ అంత మార్నింగ్ ఎట్లా స్నానం చేసాను చెప్పాను. చేయడం కూడా అంత సార్లు ఉంది ఇక్కడ. ఇక 5 మినిట్స్ దాకా జర బ్రష్ చేసుకుంటే అట్లా అయ్యేసరికి 5:50 5:45 అట్లా అయింది. అయ్యేసరికి ఇక పీడీ సార్ అప్పుడు 5:55 పీడీ సార్ వచ్చిండు. రాగానే ఇక ఇంకో 5 మినిట్స్ అందరికి కాల్ అయితే మంచిది, లేకపోతే అందరికి పనిష్మెంట్ అని చెప్పిండు. ఆల్రెడీ అప్పుడే కట్టెలు పట్టుకొని వచ్చింది. ఇక కట్టెలు పట్టుకొని రాగానే మేము చేసినాం. ఇక సార్ ఏం సార్ తెలిసింది మాకు ఎట్లా సార్ కొడతాని చెప్పి ఇక సార్ ఇంకా లేట్ అయితే ఇంకెక్కువ కొడతా అని చెప్పింది సార్. సరే అని చెప్పి స్నానం అత్తరు తీరేసినాం. టవల్ అట్లా తుడుచుకోలేదు. డైరెక్ట్నే అడిగి ఇటు వచ్చేసినాం. వచ్చేవరకు సార్ ఇక్కడ ఆపిండు 5:55 అట్లా ఆపిండు. ఇక ఆపిన అందరినీ కొడుతున్నాడు. 19 మెంబర్స్. అంటే మీరు రీజన్ ఓన్లీ లేట్ అవ్వడానే? ఇంకా లేట్ కూడా కాలేదు. ఇంకా అదే స్టడీకి 6 కూర్చోవాలి. ఎగ్జాక్ట్ 6 నుంచి 7 దాకా స్టడీ. కానీ 6 లోపే సార్ సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబు 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.